వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మనిషి సృష్టించిన కంప్యూటర్ ఇప్పుడు మనిషినే ఆడిస్తోంది. ఇక ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతకు మించి అనిపిస్తోంది. మానవాళి భవిష్యత్తును డిసైడ్ చేసే స్థాయికి చేరుకుంది. ఇన్ఫర్మేషన్ అయినా సర్వీసులైనా క్షణాల్లో ఇచ్చి పడేస్తోంది. ఇక ఏఐ చాట్బాట్లు క్రియేట్ చేస్తున్న సెన్సేషన్స్ అన్నీ ఇన్ని కావు. అయితే చాట్ జీపీటీ, జెమినీ లాంటి వాటి సంగతి ఎలా ఉన్నా గ్రోక్ మాత్రం ప్రైవసీని గోకేస్తోంది. ప్రభుత్వమే సీరియస్ అయ్యే వరకు వెళ్ళింది. ఇంతకీ గ్రోక్ ఏం చేసింది? మనిషి ప్రైవసీకి అది ఎలా ప్రమాదకరంగా మారింది? జీవితాలను గోకెస్తున్న గ్రోక్ మరో వివాదం. అశ్లీల ఫోటోలను అవలీలగా ఇచ్చేస్తున్న గ్రోక్, జనాలను టెన్షన్ పెడుతున్న గ్రోక్ స్పైసీ మోడ్. గ్రోక్ గలీజ్ ట్రెండ్ పై పార్లమెంటులో పెద్ద చర్చ. గ్రోక్ అసభ్య కంటెంట్ పై కేంద్రం సీరియస్. మన ప్రైవసీకి గ్రోక్ ప్రమాదకరంగా మారిందా? గ్రోక్ లో నడుస్తున్న డేంజర్ ట్రెండ్ ఏంటి? ఏఐ చాట్ బాట్ గ్రోక్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. బూతులు వాడుతుందని, తిట్ల దండకం మొదలు పెడుతోందని స్టార్టింగ్ లో గ్రోక్ మీద విమర్శలు వచ్చాయి. పొలిటికల్ గా కూడా ఇది వన్ సైడెడ్ అంటూ సెటైర్లు వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు మొత్తం ప్రైవసీకే ప్రమాదకరంగా మారుతోంది. ఓ కొత్త ట్రెండ్ గ్రోక్ అంటే భయం పుట్టేలా చేస్తోంది. సాధారణ మహిళ ఫోటోను అశ్లీలంగా మార్చాలి అని ప్రాంప్ట్ ఇవ్వడం, దానికి గ్రోక్ సమాధానం ఇస్తూ ఉండడం ఇప్పుడు కొత్త వివాదానికి కారణమవుతోంది. దీంతో మహిళల మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పార్లమెంట్ సాక్షిగా హాట్ చర్చ నడిచింది. ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ ట్రెండ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. గ్రోక్ క్రియేట్ చేస్తున్న ఫోటోలు పరువుకు భంగం కలిగించేలా కనిపిస్తున్నాయి. గ్రోక్ ఓనర్ మస్క్ కు సంబంధించిన ఫోటోలను కూడా ఇలానే మార్ఫింగ్ చేసింది గ్రోక్. అయితే దీనికి మస్క్ వెరైటీగా రియాక్ట్ అయ్యాడు. మస్క్ కు బికినీలు తొడిగి ఫోటోలను క్రియేట్ చేయగా అవి ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల మీద మస్క్ సరదాగా స్పందించారు. పర్ఫెక్ట్ అని కామెంట్ చేసి పగలబడి నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. మస్క్ మాత్రమే కాదు, బిల్ గేట్స్ కూడా గ్రోక్ క్రియేట్ చేసిన వింత ఫోటోలకు బలయ్యాడు. బ్లాక్ కలర్ బికినీలో ఉన్న బిల్ గేట్స్ ఫోటోపై మస్క్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. చూడడానికి సరదాగా అనిపిస్తున్నా ఇది భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసే పరిణామం అనే ఆందోళన కనిపిస్తోంది. మామూలుగా గూగుల్ జెమినీ, ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ లాంటి ఏఐ మోడల్స్ ఇలాంటి అశ్లీల ఫోటోలను క్రియేట్ చేయవు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసినా ఆపేస్తాయి. అయితే గ్రోక్ ఏఐ మాత్రం స్పైసీ మోడ్ సాయంతో గలీజు పనులు అవలీలగా చేసేస్తోంది. సింపుల్ కమాండ్ ఇస్తే చాలు ఎవరినైనా పొట్టి బట్టల్లో చూపించే ప్రమాదం ఉంది. ఇదే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ని టెన్షన్ పెడుతోంది. అమ్మాయిల ఫోటోలను అసభ్యంగా మార్చేందుకు కొందరు గ్రోక్ ఏఐని ఉపయోగించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో అమ్మాయిలు ఎవరైనా సొంత ఫోటోలు షేర్ చేసిన ఫోటోలు తీసుకునో, లేదంటే తామే అమ్మాయిల ఫోటోలు అప్లోడ్ చేసి గ్రోక్ సాయంతో వాటిని అశ్లీలంగా మారుస్తున్నారు. సెలబ్రిటీల ఫోటోల విషయంలో ఇలాంటివి మరీ ఎక్కువ జరుగుతున్నాయి. హాలీవుడ్ స్టార్స్ నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వరకు అందరి ఫోటోలతో ఇలా చేస్తున్నారు కొందరు. ఫేక్ అకౌంట్లతో చాలా మంది ఇలాంటి గలీజు పనులు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలపై భారత సర్కార్ స్పందించింది. గ్రోక్ సాయంతో అసభ్యంగా, అశ్లీలంగా మార్చిన ఫోటోలు, వీడియోలను 72 గంటల్లోగా ఎక్స్ నుంచి తొలగించాలని ఆదేశించింది.
ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ రిపోర్ట్ అందచేయాలంటూ నోటీసులు పంపింది. ఐటీ యాక్ట్ 2000, ఐటీ రూల్స్ 2021 నిబంధనలు పాటించడంలో ట్విట్టర్ ఫెయిల్ అయిందని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రోక్ ఏఐ జనరేట్ చేస్తున్న ఫోటోలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. తమ ప్లాట్ఫామ్లలో పోస్ట్ అయ్యే వాటికి ఆయా సోషల్ మీడియా సంస్థలే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అసభ్య, అశ్లీల, చట్ట విరుద్ధమైన కంటెంట్ పై చర్యలు తీసుకోవడంలో విఫలమైతే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇకటు గ్రోక్ లో రిమూవ్ దిస్ పిక్చర్ పేరిట మరో ట్రెండ్ మొదలైంది. కొందరి వ్యక్తుల ఫోటోలు ఇచ్చి వీరిలో అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని తొలగించు లేదా వీరిలో నటన రాని వ్యక్తులను మాత్రమే ఉంచు లాంటి ప్రాంప్టులు ఇస్తున్నారు. దీనిపై గ్రోక్ ఇచ్చిన సమాధానాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ తో ఏకీభవించేవారు, విభేదించిన వారి మధ్య కామెంట్ల రూపంలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ట్రెండ్ కు స్వాతంత్ర్య సమరయోధుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బాధితులుగా మిగులుతున్నారు. తన ఫోటోను మార్ఫింగ్ చేసిన మస్క్ లైట్ తీసుకున్నాడు, నవ్వుతూ కామెంట్లు పెట్టాడు. అయితే ఇది జోకులా తీసుకునే వ్యవహారం కాదు, చాలా ప్రమాదకరం. టెక్నాలజీని ఉపయోగించి ఎవరి ఫోటోలనైనా మార్ఫింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు కంట్రోల్ ఉండాలని ప్రపంచవ్యాప్తంగా వాదనలు వినిపిస్తున్న తరుణంలో మస్క్ ఏఐ పనులు మరింత వివాదాస్పదమవుతున్నాయి. చాట్ జీపీటీ అయినా జెమినీ అయినా ఆ రెండు చాట్ బాట్లకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏం చెప్పినా ఎలా చెప్పినా అవి కొన్ని పనులు చేయవు. గ్రోక్ అలా కాదు, పదే పదే గీత దాటుతోంది. భారత్లో గ్రోక్ బ్యాన్ తప్పదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తున్న వేళ యూజర్లు, సామాన్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? భవిష్యత్తుకు సంబంధించి ఈ ఏఐ ట్రెండ్ మిగిల్చిన భయాలేంటి? మిగతా చాట్ బాట్లు వేరు, గ్రోక్ వేరు. నిబంధనలు లేవు, గీత దాటుతోన్న గ్రోక్. భారత్లో గ్రోక్ యాప్ పై బ్యాన్ తప్పదా? ఏఐతో మనం జాగ్రత్తగా ఉండాల్సిందేనా? ఈ ఏఐ ట్రెండ్ మిగిల్చిన భయాలేంటి? ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేయడం చాలా పెద్ద నేరం. మన దేశంలో చాలా కఠినమైన శిక్షలున్నాయి కూడా. గ్రోక్ మాత్రం ఇలాంటి పనులను క్షణాల్లోనే చేస్తోంది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. గ్రోక్ 2 వెర్షన్ లో ఉన్న ఇమేజ్ జనరేషన్ ఫీచర్ ఎలాంటి నైతిక నిబంధనలు లేకుండా పనిచేస్తోంది. దీనిపై టెక్ నిపుణులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు కేవలం ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఎవరి ఫోటోనైనా అసభ్యకరంగా న్యూడ్, బికినీ ధరించినట్లుగా మార్చేస్తూ ఉండడం పెను ప్రమాదానికి సంకేతంగా నిలుస్తోంది. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ లాంటి ఏఐ టూల్స్ లో అశ్లీలత, హింస, సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చిత్రాలను సృష్టించకుండా కఠినమైన కంట్రోల్స్ ఉంటాయి. గ్రోక్ విషయంలో అలాంటివేమీ లేదు. దీంతో సెలబ్రిటీలు, మహిళా నేతలు, చివరకు సాధారణ వ్యక్తుల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన చిత్రాలను క్రియేట్ చేస్తున్నారు ఆకతాయిలు. డిసెంబర్ చివరిలో గ్రోక్ ఇమేజ్ ఎడిట్ ఫీచర్ తీసుకువచ్చింది. అప్పుడు మొదలైన ప్రమాదం ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది. ఎవరు ఏ ఫోటో పెట్టినా దాన్ని ఎలా కావాలంటే అలా మార్చే అవకాశం ఇవ్వడం అంటే కంట్రోల్ పూర్తిగా వదిలేసినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి దుర్వినియోగాన్ని ఇప్పుడే ఆపకపోతే రేపటి ప్రపంచం ఎలా ఉంటుందనేది ప్రశ్నగా మారే ప్రమాదం ఉంటుంది. ఫోటోలను మార్ఫింగ్ చేయడం లాంటివి చట్టపరమైన ఉల్లంఘనల కిందకు వస్తాయి. భారత ఐటీ చట్టం, కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యకరంగా ప్రదర్శించడం అనేది నాన్ బెయిలబుల్ నేరం. గ్రోక్ క్రియేట్ చేస్తున్న డీప్ ఫేక్ చిత్రాలు మహిళల భద్రతకు, గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి.
వీటిపై కేంద్రం చాలా సీరియస్ గా కనిపిస్తోంది. సోషల్ మీడియా సంస్థ ఎక్స్ కు నోటీసులు ఇచ్చింది. అందుకే ఇకటు ఏఐ ట్రెండ్ తో జనాలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే. ఏఐ ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోల క్రియేషన్, తప్పుడు ప్రచారం ఆందోళన పుట్టించింది. ఇక ఆ మధ్య గిబ్లీ ట్రెండ్ పేరుతో సోషల్ మీడియా మోతెక్కిపోయింది. ఆ తర్వాత అది రకరకాలుగా మారింది. అయితే ఇలాంటి ట్రెండ్లతో యూజర్ల పర్సనల్ ఫోటోలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పర్సనల్ ఫోటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే అవి ఫేషియల్ డేటాను సేకరించే ప్రమాదం ఉంటుందనేది మరికొందరి ఆందోళన. కొన్ని కంపెనీలు వ్యక్తిగత డేటాను తమ అల్గారిథంలలో ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. సున్నితమైన అంశాల జోలికి వెళ్లకపోవడం, చిన్నపిల్లల ఫోటోలను ప్రయత్నించకపోవడమే మంచిదనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇప్పుడు గ్రోక్ వ్యవహారంతో ఆ భయాలు మరింత పెరిగినట్లవుతోంది. ఇప్పటి వరకు ఉన్న చాలా ఏఐ టూల్స్ ఒక బౌండరీని గీసుకున్నాయి, ఒక్క గ్రోక్ తప్ప. ఇదే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ఏఐ అనేది జస్ట్ మిషన్. అలాంటిది దానికి కంట్రోల్ లేకపోతే ప్రమాదాన్ని పాకెట్లో పెట్టుకుని తిరిగినట్లే. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. గ్రోక్ మస్క్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే తన ఇమేజ్ జనరేషన్ ఫీచర్ పై గ్రోక్ వెంటనే కఠినమైన ఫిల్టర్లను ఏర్పాటు చేయకపోతే అది అంతర్జాతీయ స్థాయిలో చట్టపరమైన విచారణలు ఎదుర్కోవడమే కాదు, భారత్ లాంటి దేశాల్లో నిషేధానికి గురయ్యే అవకాశం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.